ఓకే స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్లో చూసాం. మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ల ప్రకారం పర్టికులర్ వెలాసిటీ రేంజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క నెంబర్ని మనం కాల్కులేట్ చేయడం జరిగింది. అయితే అదంతా కూడా థియరిటికల్, అదేనా మాక్స్వెల్ చెప్పిన దాంతో కూడా థియరిటికల్గా చెప్పాడు. ఇప్పుడు దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేయాలి అనేటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమో. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్లో మాక్స్వెల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్లో అదేనమ్మా మనం చెప్పుకొని చాప్టర్ ఏంటి కైనెటిక్ థియరీ. కైనెటిక్ థియరీలో ఫస్ట్ మనం పాస్ట్లేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ చూసాం, ఆ తర్వాత మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్లో చూసాం. ఇప్పుడు ఆ మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్లోనే ప్రూవ్ చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు అనేటువంటి చూడడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి లామర్స్ టూ-టు-ది వీల్ మెథడ్. లామెస్ పళ్ళ చక్ర పద్ధతి అదేనమ్మా తెలుగులో. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి లామెస్ టూ-టు-ది వీల్ మెథడ్. ఇందులో ఒక యాక్సిస్ మీద రెండు వీల్స్ అనేటువంటివి బిగించి ఉంటాయి అదేనమ్మా, వాటికి టీత్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఒకసారి చూడండి లామెస్ టూ-టు-ది వీల్ మెథడ్ ఎలా అన్నట్లయితే ఇలా ఒక వీల్ తీసుకుని దానికి ఇలా పళ్ళులాగంటే టీచ్లా ఉండడం జరుగుతుంది. ఇదే యాక్సిస్ మీద ఇంకొక వీల్, దీనికి కూడా ఇలా పళ్ళు అనేటువంటి అంటే టీచ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు పళ్ళ మధ్యలో ఉన్నటువంటి దీనికి ఇది 2 degrees ముందు ఉంటుంది అదేనమ్మా. ఈ చక్రానికి మధ్య యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది 2 degrees అనేటువంటిది డిఫరెన్స్ అనేటువంటి అంటే చూడండి. ఈ చక్రంతో పోల్చినప్పుడు దాని వెనకాల ఉన్న చక్రం 2 degrees వెనకబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఇక్కడ నుంచి ఒక గ్యాస్ మాలిక్యూల్ వెళ్ళి ఇక్కడికి ట్రావెల్ అయ్యే లోపల ఈ గ్యాప్ అనేటువంటిది దీనికి ఎదురుగా రావాలి. అదే అలా రావాలంటే ఇది 2 degrees వెనకబడి ఉండాలి అదేందమ్మా. అంటే ఈ మాలిక్యూల్ ఇక్కడికి ఎంటర్ అయ్యే లోపల ఇది కొంచెం వెనకబడి ఉంటుంది ఈ గ్యాప్. కరెక్ట్గా ఈ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేటానికి ఈ గ్యాప్లోకి ఆ మాలిక్యూల్ వెళ్ళేలాగా 2 degrees వెనకబడి ఉంటుంది అన్నమాట ఈ చక్రం. ఓకే చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ ఓవెన్ తీసుకోవాలి. అనేటువంటి ఎలక్ట్రానిక్ ఓవెన్ తీసుకుని ఇందులో మెర్క్యూరీని తీసుకుని హీట్ చేసినట్లయితే మెర్క్యూరీ మాలిక్యూల్స్ అనేటువంటివి ఈ ఓవెన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది ఏమో. ఓకే ఓకే చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓవెన్ తీసుకుని అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ ఓవెన్ తీసుకుని ఇందులో మెర్క్యూరీని తీసుకుని హీట్ చేసినట్లయితే మెర్క్యూరీ వేపర్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. దీన్ని S1 అనే ఒక స్లిట్ ద్వారా ఒక స్మాల్ ఏరియా ద్వారా ఒక స్లిట్ ద్వారా ఈ బయటకు వచ్చేలా చేయాలి ఈ మెర్క్యూరీ వేపర్ అనేటువంటిది అమ్మా. ఈ మెర్క్యూరీ వేపర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇప్పుడు ఏమవుతుంది, అది ఈ 2-to-the వీల్ దగ్గరికి ఇక్కడ ఒక్కొక్క చక్రానికి ఇంచుమించుగా ఎన్ని టీత్స్ ఉంటాయి అంటే 50 పళ్ళు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 50 టీత్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మొత్తాన్ని ఒక ఎవాక్యులేటర్ ఛాంబర్ అంటే గాలి అనేటువంటి ఒక పెట్టెలో పెట్టి ఈ మెర్క్యూరీ వేపర్ని ఈ చక్రం మీద పెట్టినట్లయితే ఈ వీల్ని W1 అనుకోండి, ఈ వీల్ని W2 అనుకోండి. ఇప్పుడు W1 దగ్గర ఈ గ్యాప్ దగ్గర వెళ్ళినటువంటి మాలిక్యూల్స్ మాత్రమే W1 నుంచి W2కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. మిగిలిన మాలిక్యూల్స్ ఇక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు W1 నుంచి W2కి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి
ఈ వీల్తో పోల్చినప్పుడు ఈ వీల్ కొంచెం వెనకబడి తిరుగుతుంది, అంటే 2 degrees వెనకబడి ఉంటుంది. అంటే ఇది 2 degrees బిహైండ్ అనమాట. 2 degrees ముందు తిరుగుతుంది, లేదా 2 degrees వెనకబడి తిరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ గ్యాప్ ఉండే విధంగా ఉన్నట్లయితే, అంటే చూడడానికి ఇలా, అంటే ఈ గ్యాప్ దగ్గర నుంచి వెళ్ళిన గ్యాస్ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ మళ్ళీ గ్యాప్ అనేది ఉండాలి గ్యాస్ మాలిక్యూల్ వెళ్ళడానికి. అర్థమైందమ్మా? అందుకోసం ఈ చక్రంతో పోల్చినప్పుడు, అంటే 2 చక్రాలు సమానంగా తిరగవు, ఇది 2 degrees ముందు తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఇక్కడ పెట్టినటువంటి S2 అనే స్లిట్ ద్వారా వెళ్ళి P అనేటువంటి ప్లేట్ మీద పడడం జరుగుతుంది. దీన్ని కలెక్టర్ అని కూడా అనొచ్చు. ఈ కలెక్టర్ అనేటువంటి మాలిక్యూల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అన్నట్లయితే ఈ వీల్స్ యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఈ చక్రం ఎక్కువ స్పీడ్గా తిరిగినట్లయితే అంటే ఈ వీల్స్ అనేటువంటి వెలాసిటీ సెలెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇవి ఎక్కువ స్పీడ్గా తిరిగినట్టు ఎక్కువ మాలిక్యూల్స్ అనేటువంటివి కలెక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. వాటిని మనం కలెక్ట్ చేసి ఫోటో ఎలక్ట్రిక్ మీటర్ ద్వారా ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినాయో మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే దీన్ని ఉపయోగించి మాక్స్వెల్ లా ప్రకారం పర్టికులర్ వెలాసిటీ రేంజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అటువంటి నెంబర్ తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి మాకు ఉపయోగపడుతుంది. అదేంటో మనం తీసుకున్నటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి పర్టికులర్ వెలాసిటీ రేంజ్లో తెలుసుకోవడానికి మనకి లామెస్ ట్యూటెడ్ వీల్ మెథడ్ కూడా ఉపయోగపడుతుంది. అర్థమైందమ్మా? ఓకే, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్ అనే ఓవెన్ తీసుకుని అందులో ఓ అనే ఓవెన్ తీసుకుని అందులో మెర్క్యూరీని తీసుకుని హీట్ చేసాం. ఎలక్ట్రానిక్ ఓవెన్ కాబట్టి కరెంట్ పెడితే హీట్ అవుతుంది, దాని నుంచి వేపర్ వస్తుంది. ఆ వేపర్ వచ్చి W1 అనేటువంటి వీల్ మీద పడి అందులో కొద్ది భాగంలో గ్యాస్ మాలిక్యూల్స్ మాత్రమే W1 నుంచి W2కి వెళ్తాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ కవర్ చేయాలంటే గ్యాస్ మాలిక్యూల్ కొంత టైం తీసుకుంటాయి కాబట్టి ఈ రెండు వీల్స్కి మధ్యలో 2 degrees డిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి. అంటే W1 వీల్ కొంచెం ముందు తిరగడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి S2 ద్వారా వెళ్ళి P అనే ప్లేట్, అంటే దాన్ని కలెక్టర్గా తీసుకొచ్చి ఆ ప్లేట్ మీద పడుతుంది. ఆ P అనేటువంటి ప్లేట్ మీద ఎన్ని మాలిక్యూల్స్ పని అనేటువంటిది మనం మైక్రోఫోటోమీటర్ సహాయంతో కొలవచ్చు. అంటే ఇప్పుడు పర్టికులర్ వెలాసిటీ రేంజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నటువంటి నెంబర్ని తెలుసుకోవడానికి మనకి లామెస్ ట్యూటెడ్ వీల్ మెథడ్, లామెస్ ట్యూటెడ్ వీల్ మెథడ్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈస్టర్మన్, సింప్సన్ అండ్ స్టెర్న్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పాను లామెస్ ట్యూటెడ్ వీల్ అనేటువంటి, మరి లామెస్ పల సిద్ధాంతం అనేటువంటిది చాలా ముఖ్యమైన క్వశ్చన్. అది 5 మార్క్స్కి ఎక్కువగా అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చి ఈస్టర్మన్ and Simpson and Stern method. ఓకే, సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చి ఈస్టర్మన్, సింప్సన్ అండ్ స్టెర్న్ మెథడ్. ఇందులో సీజియం ఆటమ్స్ని ఒక ఓవెన్లో తీసుకోవాలి. సీజియంని ఒక ఓవెన్లో తీసుకుని దాన్ని హీట్ చేసినట్లయితే సీజియం ఆటమ్స్ అనేటువంటివి బయటకు రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ మనం తీసుకునేది ఏంటమ్మా, సీజియంని ఓవెన్లో తీసుకుని దాన్ని హీట్ చేస్తే దాని నుంచి ఆటమ్స్ అనేటువంటివి బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ S అనేటువంటి ఒక స్లిట్ని పెట్టింది, దీని ద్వారా ఆటమ్స్ అనేటువంటివి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హాట్ టంగస్టన్ వైర్, అదేమన్నా వేడిగా ఉన్నటువంటి ఒక టంగస్టన్ వైర్ని పెట్టింది. ఇప్పుడు గ్రావిటీ ఎఫెక్ట్ లేదనుకుంటే, అంటే గురుత్వాకర్షణ బలం పనిచేయటం లేదు అనుకున్నట్లయితే ఈ మాలిక్యూల్ స్ట్రైట్గా వెళ్ళి టంగస్టన్ వైర్తో కొలైడ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే ఓకే చూడండి, ఇక్కడ ఈ సీజియం ఆటమ్స్ అనేటువంటివి గ్రావిటేషనల్ ఎఫెక్ట్ లేదు అన్నట్లయితే స్ట్రైట్గా వెళ్ళి టంగస్టన్ వైర్ని కొలైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టంగస్టన్ వైర్ని మనం ఎక్కడ పెట్టాలంటే ఒక నెగిటివ్ ఛార్జ్డ్ సిలిండర్లో పెట్టాలి. అదేనమ్మా, ఈ టంగస్టన్ వైర్ నెగిటివ్ ఛార్జ్డ్ సిలిండర్లో పెట్టి ఆ సిలిండర్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకునే విధంగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఆ సిలిండర్ని మనం పైకి కిందకి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్డ్ సిలిండర్.
ఓకే, ఎప్పుడైతే చూడండి సీజియం ఆటం వెళ్ళి టంగస్టన్ వైర్తో కొల్లైడ్ అయిందో అది వెంటనే అయనైజ్ అవుతుంది, అంటే అది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ కొద్దిగా కరెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఏదో సీజియం ఆటమ్స్ టంగస్టన్ వైర్ని పీ దగ్గర టచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఉందనుకోండి, గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఉందనుకున్నట్లయితే ఇక్కడ వెళ్ళేటువంటి సీజియం ఆటమ్స్ అనేటువంటి ఫెరాబోలిక్ పాత్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మాలిక్యూల్స్ అనేటువంటివి లేదా ఆటమ్స్ అనేటువంటి ఎలా వెళ్ళి ఈ టంగస్టన్ వైర్ని టచ్ అవ్వడం జరుగుతుంది. అవి స్పీడ్గా వెళ్ళేటువంటి ఆటమ్స్ అనుకోండి పీ డాష్ దగ్గర, కొంచెం స్లోగా వెళ్ళే ఆటమ్స్ అయినట్లయితే పీ డబుల్ డాష్ దగ్గర టచ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు అవి వెళ్ళేటువంటి హైట్ని బట్టి, ఈ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ని బట్టి దాని యొక్క కరెంట్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ లేకపోతే ఈ ఓవెన్ నుంచి వచ్చేటువంటి ఈ సీజియం ఆటమ్స్ అనేటువంటి స్ట్రైట్గా వెళ్ళి ఈ టంగస్టన్ వైర్ మీద పీ అనేటువంటి పాయింట్ని టచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇక్కడ ఉందో ఈ ఆటమ్స్ అనేటువంటివి ఇలా పారాబోలిక్ పాత్ తీసుకుని వెళ్తే, స్పీడ్గా వెళ్ళేటువంటి ఆటమ్స్ అయినట్లయితే పీ డాష్ దగ్గర, స్లోగా వెళ్ళేటువంటి ఆటమ్స్ అయినట్లయితే పీ డబుల్ డాష్ దగ్గర టచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జెస్ అంటే మాకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకుని ఈ పార్టికల్స్ ఎంత డిస్ప్లేస్మెంట్లో ఈ టంగస్టన్ వైర్ని టచ్ అవనియో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏమో ఓకే, చూడండి ఓకే ఇక్కడ చూడండి, ఈ మాలిక్యూల్స్ ఎప్పుడైతే టంగస్టన్ వైర్ని టచ్ అయ్యి నెగిటివ్ ఛార్జెస్ ఏమైనా టచ్ అయినాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవి అయనైజ్ అవుతాయి. అయనైజ్ అవి ఇక్కడ కరెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అర్థమైందా? ఆ వచ్చేటువంటి ఆ కరెంట్ని కొలవడం ద్వారా ఇక్కడ వచ్చేటువంటి ఈ అయాన్స్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. అర్థమైంది? ఇక్కడ వచ్చే సీజియం ఆటమ్స్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ వచ్చినట్లు లెక్క. అర్థమైంది? ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ ఆధారంగా మనకి ఎన్ని మాలిక్యూల్స్ వచ్చి ఇన్స్టెంట్ అయినటువంటి ఆ నెంబర్ను మనం తెలుసుకోవడం జరుగుతుంది. అర్థమైంది? ఈ విధంగా కూడా ఈస్టర్మన్ సింప్సన్ స్టెర్న్ మెథడ్ ఉపయోగించి కూడా మాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని మనం వెరిఫై చేయొచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఎక్కువ వెలాసిటీ ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటివి తక్కువ డిస్ప్లేస్మెంట్ దగ్గరే టంగస్టన్ వైర్ని టచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ మాలిక్యూల్స్ వచ్చినట్లు లెక్క. ఆ మాలిక్యూల్స్ యొక్క నెంబర్ను కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇవి స్క్రీన్ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో డిస్ప్లేస్ అయినట్లయితే దాని అర్థం అవి తక్కువ ఇంటెన్సిటీతో స్క్రీన్ టచ్ అయినట్లు లెక్క. అంటే తక్కువ మాలిక్యూల్స్ మాత్రమే ఈ స్క్రీన్ వరకు వచ్చినట్టుగా మనం ఆ నెంబర్ని తెలుసుకోవచ్చు. అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎన్ని మాలిక్యూల్స్ ఈ స్క్రీన్ టచ్ అవని, పర్టికులర్ ఇంటెన్సిటీ రేంజ్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్ని టచ్ అయినాయి, వాటి యొక్క వెలాసిటీ అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మిల్లర్ అండ్ కస్ మెథడ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మిల్లర్ అండ్ కస్ మెథడ్. ఓకే, మిల్లర్ అండ్ కస్ మెథడ్. ఇందులో ఒక సిలిండర్ తీసుకుని ఇక్కడ ఒక డిటెక్టర్ని తీసుకోండి. అలాగే ఇందులో ఒక గ్రోవ్ అంటే వలయాకారంగా స్పెరికల్ గ్రోవ్ తీసుకోవాలి. అంటే వలయాకారంగా ఉన్నటువంటి ఒక గ్రోవ్ తీసుకోండి. ఇక్కడ ఓవెన్ తీసుకోండి. జీనటువంటి ఓవెన్ తీసుకుంటే అందులో టాలియంతో ఫిల్ చేసినట్లయితే దానికి టాలియం వేపర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది సిలిండర్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఈ సిలిండర్ డిఫరెంట్ వెలాసిటీస్తో తిరిగేదా మనం రొటేట్ చేసినట్లయితే ఈ లోపలికి వెళ్ళినటువంటి టాలియం ఆటమ్స్ కూడా డిఫరెంట్ వెలాసిటీస్తో తిరిగి అవి ఈ డిటెక్టర్ డి దగ్గరికి రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ ఈ సిలిండర్ యొక్క లెంత్ ఎల్ అనుకున్నట్లయితే దీని లోపలికి వెళ్ళినటువంటి టాలియం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ అని పెట్టినటువంటి టైం ఎంత అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా డిస్టెన్స్ ఎల్ బై వి. ఎందుకంటే వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, దాని టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. అంటే టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఎల్ బై వి. అలాగే ఇక్కడ ఈ సిలిండ్రికల్ గ్రోవ్ అనేటువంటిది
సర్క్యులర్గా తిరుగుతుంది, సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి సర్క్యులర్ మోషన్లో మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా అనుకున్నట్లయితే దానికి యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనుకున్నట్లయితే కనుక అప్పుడు టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, సారీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై యాంగులర్ వెలాసిటీ టీ ఈక్వల్ టు థీటా బై ఒమేగా. అర్థమైంది ఇక్కడ చూడండి. దీని లోపలికి వెళ్ళి టాలియం ఆటం అనేది చివరికి ట్రావెల్ అవ్వడానికి పట్టినటువంటి టైం టీ అనుకోండి, ట్రావెల్ అండ్ డిస్టెన్స్ ఎల్ అనుకుంటే టైం టీ ఈక్వల్ టు ఎల్ బై వి రాసుకోవచ్చు. అలాగే ఈ సిలిండ్రికల్ గ్లోబ్ అనేది స్పెరికల్గా తిరుగుతుంది కాబట్టి దాని యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా, యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనుకుంటే అది ఒక రొటేషన్ తిరగడానికి పట్టినటువంటి టైం టీ ఈక్వల్ టు థీటా ఒమేగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ చేసినట్లయితే ఎల్ బై వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, థీటా బై ఒమేగా. దాని నుంచి వి ఈక్వల్ టు ఎల్ ఒమేగా బై థీటా. ఓకే, దీన్ని ఉపయోగించి డిటెక్టర్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినాయి, వాటి యొక్క వెలాసిటీ రేంజ్ ఎంతో మనం కాల్కులేట్ చేయొచ్చు అన్నమాట ఈ ఈక్వేషన్ ద్వారా. అంటే ఇక్కడ మెయిన్గా ఈ పార్టికల్స్ యొక్క వెలాసిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, సిలిండ్రికల్ గ్లోబ్ యొక్క యాంగులర్ వెలాసిటీ. దీని యాంగులర్ వెలాసిటీ మారుతున్నట్లయితే ఇక్కడికి వచ్చేటువంటి పార్టికల్స్ యొక్క వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా మనం మాక్స్వెల్ లాస్ని ప్రూవ్ చేయవచ్చు. తర్వాత వచ్చి మీన్ ఫ్రీ పాత్ అంటే స్వేచ్ఛ పదమధ్యము అంటుంది తెలుగులో. ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ అంటే ఏం చెప్పొచ్చు, ద డిస్టెన్స్ కవర్డ్ బై ద మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అదే రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్య గ్యాస్ మాలిక్యూల్స్ ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ మనం మీన్ ఫ్రీ పాత్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేది ఫస్ట్ కొలిజన్లో ఏ డిస్టెన్స్, సెకండ్ కొలిజన్లో బి, థర్డ్ కొలిజన్లో సి, ఇలా ఈ డిఫరెంట్ మీన్ ఫ్రీ పాత్స్లో ట్రావెల్ అవుతున్నట్లయితే కనుక యావరేజ్ మీన్ ఫ్రీ పాత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అండ్ సో ఆన్ బై ఎన్. అదేందమ్మా, ఒక గ్యాస్ మాలిక్యూల్ ఫస్ట్ కొలిజన్లో ఏ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, తర్వాత నెక్స్ట్ కొలిజన్లో బి, తర్వాత నెక్స్ట్ కొలిజన్లో సి, ఇలా డిఫరెంట్ డిస్టెన్స్లో ట్రావెల్ అయినట్లయితే దేర్ఫోర్ మీన్ ఫ్రీ పాత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మీన్ ఫ్రీ పాత్ ల్యాండా ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఏ ప్లస్ బి, లేదా యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై మాలిక్యూల్ ల్యాండా ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై ఎన్గా రాయొచ్చు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఫర్ మీన్ ఫ్రీ పాత్ ఆ మీన్ స్వేచ్ఛ పదమధ్యమానికి సమీకరణాన్ని ఎలా చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ ఫ్రీ పాత్. దీనికోసం ఏం చేద్దామంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క డయామీటర్ 2d అనుకోండి, రేడియస్ d అనుకోండి. ఓకే, కన్సిడర్ ఎ గ్యాస్ మాలిక్యూల్ ఆఫ్ రేడియస్ d అండ్ డయామీటర్ 2d. అర్థమైందా, ఒక వాయు అణువుని తీసుకోండి, దాని యొక్క వ్యాసం 2d ఉంది, వ్యాసార్థం d ఉంది అనుకోండి. అర్థమైందమ్మా, కన్సిడర్ ఏ గ్యాస్ మాలిక్యూల్ ఆఫ్ డయామీటర్ d, sorry diameter 2d and radius d. Okay, now the distance between the centers of two gas molecules is d. ఇప్పుడు రెండు మాలిక్యూల్స్ ఇలా ఒకదాంతో ఒకటి కొలైడ్ అని అనుకుంటే ఈ రెండు గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క సెంటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి మనం ఏమనుకుంటున్నామంటే రెండు గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క డయామీటర్ d అనుకోండి. ఇప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్ డయామీటర్ d, దీని డయామీటర్ కూడా d అనుకున్నట్లయితే ఇప్పుడు రెండు సెంటర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, d అవుతుంది కదా. ఇప్పుడు ఇలా అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య జరిగే కొలిజన్స్ మనం కన్సిడర్ చేసినట్టయితే అది ఇబ్బంది అవుతుంది కాబట్టి డెరివేషన్ చేయడం దానికోసం ఏమనుకుంటున్నామంటే ఒకే ఒక మాలిక్యూల్ తీసుకోండి పెద్దది, దాని యొక్క డయామీటర్ 2d అనుకోండి. అర్థమైందమ్మా, దీంట్లో చూడండి రెండు చిన్న చిన్న మాలిక్యూల్స్ తీసుకుని
వాటి యొక్క డయామీటర్స్ డి అనుకుని రెండు సెంటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ డి అనుకున్నాడు ముందు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక పెద్ద స్పియర్ తీసుకుంటున్నాడు, అంటే ఒక పెద్ద మాలిక్యూల్ తీసుకుని దాని డయామీటర్ 2D అనుకుంటున్నాడు. అదేనా. ఇప్పుడు మిగిలినటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా పాయింట్ సైజ్, అంటే బాగా చిన్నవన్నమాట, వాటి సైజు నెగ్లిజిబుల్. అలాగే ఇప్పుడు ఈ మాలిక్యూలే మిగిలిన మాలిక్యూల్స్ మీద ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది తప్ప మిగిలిన మాలిక్యూల్స్ దీని మీద ఎలాంటి ఫోర్స్ని క్రియేట్ చేయట్లేదు అని అనుకుంటున్నాడు. అర్థమైందా. ఇక్కడ అనుకునే అజంప్షన్స్ ఏంటి, ఫస్ట్ ఒక మాలిక్యూల్ గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకుని వాటి యొక్క డయామీటర్ డి అనుకున్నట్లయితే రెండు సెంటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్ డి అనుకుంటున్నాడు. అయితే అది నెక్స్ట్ కేసులో ఏమనుకుంటున్నాడు, ఈ రెండింటిని కలిపి ఒకటే పెద్ద స్పియర్గా తీసుకుని దాని డయామీటర్ 2D అనుకుంటున్నాడు. మిగిలినటువంటివి పాయింట్ సైజ్ మాలిక్యూల్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ని కాల్కులేట్ చేయడం కోసం, అంటే స్వేచ్ఛ పదమధ్యమాన్ని డెరైవ్ చేయడం కోసం ఇక్కడ చూడండి ఏమనుకుంటున్నాడు, వాయువు యొక్క వ్యాసం డి అనుకున్నాడు ముందు. అదేనమ్మా. ఇప్పుడు రెండు అణువులు అభిఘాతం జరిపిన తర్వాత రెండు కేంద్రకాల మధ్య ఉన్నటువంటి దూరం డి అవుతుంది అనుకున్నాడు. అయితే తర్వాత కేసులో ఏమనుకుంటున్నాడు, చిన్న చిన్న అణువులు తీసుకునే కన్నా ఒక పెద్ద అణువుని తీసుకుని 2D వ్యాసంలో ఒక పెద్ద అణువుని తీసుకుని మిగిలిన అణువులన్నింటినీ కూడా బాగా స్వల్పమైన పరిమాణంలో ఊహించుకున్నట్లయితే ఇప్పుడు ఆ పెద్ద అణువు మాత్రమే, అంటే ఒక అణువు మాత్రమే మిగిలినటువంటి అన్నింటి మీద బలాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మా చిన్న అణువులు పెద్ద దాని మీద ఎలాంటి బలాన్ని క్రియేట్ చేయవు అని అనుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సిలిండర్ ఊహించుకోండి, ఒక సిలిండర్ని తీసుకోండి. ఇలా ఒక సిలిండర్లో నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. సిలిండర్ యొక్క డయామీటర్ 2D అనుకోండి. ఇలా ఒక సిలిండర్ తీసుకోండి. ఆ సిలిండర్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే ఉన్నాయి. ఆ సిలిండర్ యొక్క డయామీటర్ 2D అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ సిలిండర్లో ఈ చివరి నుంచి గ్యాస్ మాలిక్యూల్ ఈ చివరికి వెళ్ళడానికి పెట్టినటువంటి డిస్టెన్స్ ఎంత అన్నట్లయితే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం కదా. ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్ ఈ వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఈ టైం పడుతుంది అనుకుంటే ఆ గ్యాస్ మాలిక్యూల్ ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత, VT. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా, VT. అలాగే దీని ఎదురు ఉన్నటువంటి క్రాస్ సెక్షన్ ఏరియా, ఈ సిలిండర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అవుతుందమ్మా, πr², అంతే కదా. π ఇంటూ రేడియస్ హోల్ స్క్వేర్. దీని రేడియస్ ఎంత అవుతుంది, దీని యాక్సిస్ ఇది అనుకుంటే, ఈ సిలిండర్ అనుకుంటే దీని యాక్సిస్ ఇది అనుకుంటే డయామీటర్ D అవుతుంది. ఇప్పుడు దాని క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అవుతుందమ్మా, πd². అలాగే ఈ డిస్టెన్స్ ఎంత, ట్రావెల్ అండ్ డిస్టెన్స్ VT అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత, ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ is equal to ఓకే. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చమ్మా, క్రాస్ సెక్షన్ ఏరియా అంటే లెంత్ కదా. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత, πd² ఇంటూ లెంత్ ఎంత, VT. అయితే ఇక్కడ టైం 1 సెకండ్ ఫర్ యూనిట్ సెకండ్ అనుకున్నట్లయితే, టైం T 1 సెకండ్ టైంలో మనం చేస్తున్నట్లయితే కనుక దీన్ని 5d²Vగా రాసుకోవచ్చు. అదేందమ్మా, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అంటే 5d²V. ఈ వాల్యూమ్లో ఇప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే కనుక అప్పుడు therefore నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. అదేనా, ఒక సెకండ్ టైంలో ఒక మాలిక్యూల్ కవర్ చేయడానికి పట్టినటువంటి వాల్యూమ్ 5d²V. ఇప్పుడు అదే సెకండ్లో జరిగేటువంటి మొత్తం కొలిజన్స్ ఏంటంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ అయితే, అది ఎంత ఏరియా అయితే కవర్ చేస్తుందో అందులో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్తో కొలిజన్ జరుగుతుంది కాబట్టి n ఇంటూ 5d²V. అదే ఈ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మా ఫ్రీక్వెన్సీగా తీసుకోవచ్చు. అర్థమవుతున్నాం ఇక్కడ. అలాగే ఇది కొలిజన్ జరిపేటువంటి మాలిక్యూల్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా ఉంది, ఈ మాలిక్యూల్ సెంటర్ నుంచి ఈ మాలిక్యూల్ సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా, D. అర్థమైందా, ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, D అవుతుంది. తర్వాత
ఇప్పుడు యావరేజ్ టైం బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, ఇప్పుడు రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ టైం ఎంత అన్నట్లయితే ఫర్ యావరేజ్ టైం ఈజ్ ఈక్వల్ టు 1 బై నెంబర్ ఆఫ్ కొలిజన్స్, అంతే కదా. టైం పీరియడ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1 బై ఫ్రీక్వెన్సీ, లేదు యావరేజ్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్గా మనం చెప్పవచ్చు. కాబట్టి దేర్ఫోర్ యావరేజ్ టైం ఈజ్ ఈక్వల్ టు 1 బై n పై d స్క్వేర్ వీగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కట్టవలసింది ఏంటి, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, అంటే మీన్ ఫ్రీ పాత్ కదా మనకు కావాల్సిన. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి, యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్సే కదా. దేర్ఫోర్ lambda ఈజ్ ఈక్వల్ టు మీన్ ఫ్రీ పాత్ lambda ఈజ్ ఈక్వల్ టు ఆర్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ lambda ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 సెకండ్ బై total number of collisions made in 1 second. ఇక్కడ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ అంటే n పై d స్క్వేర్ v. అలాగే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 సెకండ్ అంటే v. డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం కదా. టైం 1 సెకండ్ అనుకుంటే ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ ఎంత అవుతుంది v బై నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఎంత అనుకున్నాం n పై d స్క్వేర్ v. v క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీన్ ఫ్రీ పాత్ lambda ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 బై n పై d స్క్వేర్. ఇది మీన్ ఫ్రీ పాత్కి ఈక్వేషన్ అవుతుంది, లేదా పై d స్క్వేర్ ఎన్గా కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూడమ్మా, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏం చెప్తున్నాం, ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ మాలిక్యూల్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, అంటే రెండు కొలిజన్స్ మధ్యలో ఒక గ్యాస్ మాలిక్యూల్ ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ని మనం మీన్ ఫ్రీ పాత్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఒక మాలిక్యూల్ని తీసుకుందాం. ఏం చేస్తాం, ఒకే ఒక మాలిక్యూల్ తీసుకుందాం. అబ్జర్వ్ చేసేటువంటి మాలిక్యూల్, దాని డయామీటర్ d అనుకోండి. అర్థమైందా, మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ యొక్క డయామీటర్ 2d, రేడియస్ d అనుకోండి. ఓకే, చూడండి, ఒక సర్కిల్ ఊహించుకుని దాని డయామీటర్ 2d అనుకోండి. అనుకుని ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఈ మాలిక్యూల్స్ అన్నీ రెస్ట్లో ఉన్నాయి. మనం ఏదైతే d డయామీటర్ అనుకున్నామో ఆ d డయామీటర్ ఉన్నటువంటి ఆ మాలిక్యూల్ మాత్రమే వీటితో కొలిజన్ జరుగుతుంది అనుకోండి. అర్థమైందా, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక సిలిండర్ అనుకోండి, ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అర్థమైందమ్మా, ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎంత డయామీటర్లో ఉన్నాయి, ఈ అదర్ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అయితే ఉందో అంత. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ 2d అనుకోండి. అర్థమైంది, ఇక్కడ 2d ఎవరిది, సిలిండర్ యొక్క డయామీటర్. ఆ 2d డయామీటర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా రెస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఒక మాలిక్యూల్ యొక్క డయామీటర్ ఎంత d. అర్థమైందా, 2d ఈ అదర్ ఉన్న సర్కిల్ యొక్క డయామీటర్, d ఏమో మాలిక్యూల్ యొక్క డయామీటర్. అర్థమైందా, ఇప్పుడు రెండు మాలిక్యూల్స్ యొక్క సెంటర్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత d అన్నమాట. అది అవుతుందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సిలిండర్ తీసుకున్నారు, ఆ సిలిండర్ యొక్క డయామీటర్ 2d. అర్థమైందా, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ 2d. ఇప్పుడు అంటే ఈ రేంజ్లో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ కూడా మనకి ఏదైతే మన మాలిక్యూల్ వెళ్తుందో, అర్థమైందా, ఏదైతే మనం తీసుకున్నామో మాలిక్యూల్, ఆ మాలిక్యూల్ వెళ్ళేటువంటి ఈ సెంటర్కి కోఇన్సిడెన్స్ అయ్యేటువంటి అన్ని మాలిక్యూల్స్తో కూడా కొలిజన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగో ఇది మనం తీసుకున్న మాలిక్యూల్. ఇప్పుడు ఈ మాలిక్యూల్ వెళ్తున్నప్పుడు దీని సెంటర్కి ఈక్వల్గా ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ కూడా దీంతో కొలిజన్లోకి వస్తాయి. అర్థమైందా, ఇప్పుడు ఏ రెండు కొలిజన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అయినా సరే మనం మీన్ ఫ్రీ పాత్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సెకండ్ టైంలో లేదా t టైంలో ఆ గ్యాస్ మాలిక్యూల్ ఏం చేస్తుందమ్మా, ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వెలాసిటీ ఇంటూ టైంగా మనం తీసుకోవచ్చు. అర్థమవుతుంది, ఇక్కడ అన్ని మాలిక్యూల్స్ రెస్ట్లో ఉన్నాయి, ఒక మాలిక్యూల్ మాత్రమే మూవ్ అవుతుంది. ఎందుకంటే అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి అనుకుంటే మనకి మీన్ ఫ్రీ పాత్ని కాల్కులేట్ చేయడం కష్టమవుతుంది కదా. అందుకని
ఇందులో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ రెస్ట్లో ఉన్నాయి. మనం ఏదైతే ఒక మాలిక్యూల్ తీసుకుని మీన్ ఫ్రీ పాత్ని అబ్జర్వ్ చేస్తామో ఒక మాలిక్యూల్ మాత్రమే మూవ్ అవుతుంది. అలాగే ఈ సర్కిల్ యొక్క డయామీటర్ 2D అనుకుని ఆ 2D డయామీటర్లో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్స్ అయితే మనం తీసుకున్న మాలిక్యూల్ యొక్క సెంటర్కి కోఇన్సిడెన్స్ అవుతాయో అవి మాత్రమే కొలిజన్లోకి రావడం జరుగుతాయి. అటువంటి అన్ని మాలిక్యూల్స్ కొలిజన్లోకి రావు. ఏవైతే ఈ సెంటర్తో ఈక్వల్గా ఉన్నాయో అంటే కోయాక్సియల్గా ఉన్నాయో ఈ మాలిక్యూల్తో మనం తీసుకున్న మాలిక్యూల్తో అవి మాత్రమే కొలిజన్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మాలిక్యూల్ అనేటువంటి ఈ టైంలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ అంతా వెలాసిటీ ఇంటూ టైం. అలాగే ఈ సిలిండర్ యొక్క ఏరియా ఏంటి 2D. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అవుతుంది πd² ఇంటూ VT. ఎందుకంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ లెంత్ కదా, క్రాస్ సెక్షన్ ఏరియా πd², డిస్టెన్స్ VT అంటే πd² VT అవుతుంది. ఫర్ 1 సెకండ్ టైం తీసుకున్నట్లయితే అప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్ కవర్ చేసేటువంటి వాల్యూమ్ ఎంత అవుతుంది, అటువంటి ఈ టైంలో గ్యాస్ మాలిక్యూల్ కవర్ చేసినటువంటి వాల్యూమ్ ఇది πd² VT. అదే 1 సెకండ్లో అది ఎంత వాల్యూమ్ కవర్ చేస్తుంది πd² V. అర్థమైందా? ఇప్పుడు ఈ కవర్ చేసేటువంటి వాల్యూమ్లో అది ఎన్న మాలిక్యూల్స్తో కొలిజన్ జరిపింది అనుకోండి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ మేడ్, అలాగే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు number of molecules in the cylinder is equal to πd² Vn. అందులో ఆయన మాలిక్యూల్స్ ఉంది అనుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా πd² Vnగా రాసుకోవచ్చు. అది వింటాం తర్వాత. therefore number of collisions made in 1 second is equal to ఆడ ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో మనం తీసుకున్న ఏరియాలో అన్ని కొలిజన్స్ జరుగుతాయి కాబట్టి therefore number of collisions is equal to πd² Vn. therefore mean free path lambda is equal to ఏం రాయొచ్చు distance covered in 1 second by number of collisions. distance covered in 1 second ఎంత V by number of collisions ఎంత 1/5d² Vn. V క్యాన్సిల్ అయిపోయి రివర్స్ అయితే ఏమవుతుందమ్మా మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు πd² N అవుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత నెక్స్ట్ దీని నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1/5d². మనకి m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, మాస్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ mn ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ రాసుకోవచ్చు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ρ/m. అటువంటి ఇక్కడ mn ఈజ్ ఈక్వల్ టు ρ రాసుకుంటే n ఈక్వల్ టు ρ/m. అది రాసినట్లయితే లాంబ్డా ఈక్వల్ టు 1/πd² ఇంటూ ρ/m. లేదు దీన్నే m/πd² ρగా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈక్వల్ టు m/πd² ρగా కూడా రాసుకోవచ్చు. అలాగే దీన్ని బోల్జ్మెన్ ఎలా కరెక్ట్ చేశాడు అన్నట్లయితే చూడండి. ఇక్కడ మాలిక్యూల్స్ అనేటువంటివి 3 డైమెన్షనల్గా మూవ్ అవుతున్నట్లయితే లేదంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నట్లయితే కనుక బోల్జ్మెన్ ఎలా కన్సిడర్ చేశాడంటే ఈ ఈక్వేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3/4πd² Nగా మార్చడం జరిగింది. అదేనమ్మా బోల్జ్మెన్ అదే ఈక్వేషన్ ఈ విధంగా రాశాడు లాంబ్డా ఈక్వల్ టు 3/4πd² N. అలాగే మాక్స్వెల్ ఈ ఈక్వేషన్ ఎలా ఇంప్రూవ్ చేశాడు అన్నట్లయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√πd² N. అదేవిందా బోల్జ్మెన్ ప్రకారం అయినట్లయితే మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3/4πd² Nగా, అలాగే మాక్స్వెల్ ప్రకారం అయితే మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/√πd² Nగా కూడా మనం రాసుకోవచ్చు. మాక్స్వెల్ ఈ విధంగా ఎందుకు ఈక్వేషన్ రాయవలసి వచ్చిందంటే మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో ఒక మాలిక్యూల్ మాత్రమే మూవ్ అవుతుంది, మిగిలినవి రెస్ట్లో ఉన్నాయి అనుకున్నాం. కానీ అజంప్షన్ కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని బోల్జ్మెన్ ఆ ఈక్వేషన్ ఇలా కరెక్ట్ చేయడం జరిగింది. అలాగే మాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ల ప్రకారం అదే ఈక్వేషన్ ఈ విధంగా మార్చడం జరిగింది, లాంబ్డా ఈక్వల్ టు 1/√2πd² Nగా మార్చడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ యూనిట్ వాల్యూమ్ n అనుకున్నట్లయితే ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా NKT. అదేవిధంగా ప్రెజర్ P ఈక్వల్ టు NKT, దాని నుంచి n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు P/KT.
ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి చూడండి, ప్రెజర్ P ఈక్వల్ టు ఎన్కేటీ కదా, దాంట్లో N ఈజ్ ఈక్వల్ టు P/KT అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 మాక్స్వెల్ ఈక్వేషన్ ఉంది కదా, 1/√2 πd²n, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/√2 πd² ఇంటూ n అంటే ఏమొస్తుందమ్మా P/KT. రివర్స్ అయినట్లయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది KT/√πd²T. అర్థమైందా? అంటే ప్రెజర్ ప్రకారం మెయిన్ పిలిపాట్ లాంబ్డా ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా KT/√πd²P. అదేంటే P ఈక్వల్ టు NKT కదా, దాని నుంచి N ఈజ్ ఈక్వల్ టు P/KT రాసుకోవచ్చు. మనకి మాక్స్వెల్ ఈక్వేషన్ ప్రకారం లాంబ్డా ఈక్వల్ టు 1/√2 πd² అని కదా, అందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా KT/√πd²P వస్తుంది. ఇలా మనం మెయిన్ ఫ్రీ పార్ట్కి డిఫరెంట్ ఫార్మ్స్ అనేటువంటి మనం తీసుకురావచ్చు. ఒకవేళ లేదంటే లాంబ్డా ఈక్వల్ టు స్టార్టింగ్ ఈక్వేషన్ వచ్చింది కదా 1/πd² అని అక్కడితో ఆపేయచ్చు. వీరిని ఫార్మ్స్ రాయవలసిన పని లేదు. లాంబ్డా ఈక్వల్ టు 1/5d² అంతా ఆపేయచ్చు. అదేంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఒక మాలిక్యూల్ మూవ్ అవుతుంది అనుకున్నాం మనం సింపుల్గా ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం. మిగిలిన మాలిక్యూల్స్ రెస్ట్లో ఉన్నాయి అనుకున్నాం అనుకుని మనం దీన్ని డెరైవ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ సిలిండర్ యొక్క డయామీటర్ 2D అనుకుని ఆ 2D డయామీటర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా రెస్ట్లో ఉన్నాయి. బయట నుంచి వచ్చినట్టు ఒక మాలిక్యూల్ మాత్రమే మూవ్ అవుతుంది అనుకున్నాం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఫినామినా.